క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ దినము మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము సమర్పణతో కూడిన తీర్మానం. ప్రియులారా, మనమందరము కూడా మన జీవితంలో తీర్మానాలు చేసుకుంటాము. అది మన యొక్క జన్మదినం జరుపుకునేటప్పుడైనా కానీ, సంవత్సరం ప్రారంభమవుతున్నప్పుడు న్యూ ఇయర్స్ టైంలో అయినా కానీ మనము కమిట్మెంట్స్ చేసుకుంటాం. అది రకరకాలుగా ఉన్నాయి. సో కొన్ని సంఘములలో వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. మనం దేవునికి ఏ విధంగా జీవించాలి అనే దానికి సంబంధించిన వాగ్దానం ఏమైనా వస్తే దాన్నే తీర్మానంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అనుదినము ప్రతి సంవత్సరము ఎప్పుడైనా సరే మనం దేవుని తీర్మానం చేసుకుంటూ ఉంటూ మనం జీవించాలనే ఆలోచనతో అనేక మంది జీవిస్తూ ఉంటారు. అయితే తీర్మానం తీసుకునేటప్పుడు దేవునికి ఉపయోగకరంగా ఉండే తీర్మానాలు ఉంటాయి, మనకి ఉపయోగకరంగా ఉండే తీర్మానాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా యొక్క ఫిజికల్ హెల్త్ గురించి తీసుకునే తీర్మానం అది నాకు ఉపయోగకరంగా ఉంటుందండి. అటువంటివి కాకుండా స్పిరిచువల్గా మనం తీర్మానాలు తీసుకుంటాము. అందులో కూడా సమర్పణతో కూడిన తీర్మానము మనం తీసుకోవాలి. ప్రియులారా, ఏంటి ఆ విధంగా అంటే, ఇప్పుడు మనం తీసుకునే ఒక తీర్మానం ద్వారా దేవునికి మహిమ ఉండాలి. మనము తీసుకునే ఒక తీర్మానం ద్వారా మనం పొందుకోవాల్సిన నిత్య జీవాన్ని పొందుకోవాలి. మనం తీసే తీర్మానాన్ని బట్టి మనం పాపం చేయకుండా ఉండాలి. మనం తీసే తీర్మానాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగంగా ఉండాలి. మనం తీసే తీర్మానాన్ని బట్టి క్రీస్తు యొక్క చిత్తము నెరవేర్చాలి. మనము తీసే తీర్మానమును బట్టి మనల్ని మనము ఉపేక్షించుకొని సజీవ యాగముగా సమర్పించుకోవడానికి ఉపయోగంగా ఉండాలి. సో మరి మనం తీసే తీర్మానాలు ఏ విధంగా తీస్తా ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు సబ్జెక్ట్ ఏమంటే సమర్పణతో కూడిన తీర్మానం. మనం ఎన్నో తీర్మానాలు తీస్తూ ఉంటాము. అది ఆ తీర్మానాల్లో సాక్రిఫైస్ చేసేదానికి రెడీగా ఉండే తీర్మానాలు ఎన్ని తీస్తా ఉన్నాం మనము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఎందుకంటే ఈరోజు మనుష్యుడు సమర్పణతో కూడిన తీర్మానం చేసుకొనని దాని వలన అనేక సమయముల్లో మనం వేటినంత సాక్రిఫైస్ చేసేయాలో దేవుని ముందు అది చేయకపోవడం వలన మన యొక్క సొంత జ్ఞానము, సొంత తెలివి అది మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో అది కార్యం చేసేస్తూ ఉంది. అంటే మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క తెలివిని అనుసరించకుండా దేవుడు అనుగ్రహించు జ్ఞానమును, తెలివిని అనుసరించకపోవడం వలన అనేక సిచ్యువేషన్స్ లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉన్నాం. అంటే మన యొక్క నాలెడ్జ్, మన యొక్క విజ్డమ్. మీరు గమనిస్తే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు తెలివిని, జ్ఞానమును, నిత్య జీవమును, పరిశుద్ధతను అన్ని ఇచ్చే దేవుడు సృష్టించాడు. అలాంటప్పుడు మరలా ఎందుకు మనిషికి తన యొక్క సొంత జ్ఞానము, తెలివి అన్నది దేవుణ్ణి ఎదురు చూసేటువంటి ఆ యొక్క ప్రవర్తనకు అనుగుణంగా లేకపోయిందంటే మనుష్యుని యొక్క పరిస్థితి ఏమైంది? పాపం చేసిన తర్వాత అది మనిషి యొక్క జ్ఞానము, తన యొక్క తెలివి దేవుని యొక్క పరిమాణమునకు సమముగా లేకుండా పోయింది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మన యొక్క తీర్మానం ఏ విధముగా మనం చేసుకోవాలి? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. సరా, సో యాక్చువల్లీ ఆ కాలంలో అంతా దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను. చూసారా, నార్మల్ గా దేవుని దగ్గర నిబంధన చేసుకున్నట్లుగా చెప్పట్లేదు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చూసారా, ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులరా, దేవుడు పాత నిబంధనలో ఆయన ఎదురు చూసిన బలులు వేరు. అయితే కొత్త నిబంధన కాలంలో క్రీస్తును వెంబడిస్తున్నప్పటికీ కూడా మన దగ్గర కూడా దేవుడు ఒక బలిని ఎదురు చూస్తా ఉన్నాడు. సో మన దగ్గర దేవుడు చూసే బలి ఏమంటే సజీవ యాగముగా మనలను మనము బలి
బలి ఇవ్వడమే దేవుడు ఎదురు చూసేటువంటి ఒక నిబంధన. ఇప్పుడు దీన్ని మైండ్ లో పెట్టుకున్న వచనం ఒకసారి చదువుదాం. కీర్తనలు 55. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని. చూసారా, చాలు. ఇప్పుడు మన ఎదుట దేవుడు ఏ బలి అర్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనం బోధించబడ్డాం దేవుని ద్వారా అంటే సజీవ యాగమైన బలి. దీనికి సంబంధించిన నిబంధనను మనము దేవుని దగ్గర చేసుకుంటేనే దేవుని ఎదుటకి మనము వెళ్ళగలము. సో సమర్పణతో బలి అర్పణ, అది అక్కడ బలి అర్పిస్తారు. మనం ఏం సమర్పించాలి? సజీవ యాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడు దేవుని యొద్దకు మనము వెళ్ళగలము. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మీరు గమనిస్తే, మనుష్యుడు సొంత జ్ఞానము చేత, సొంత తెలివి చేత వాడు పడుటకు గల సందర్భాన్ని మనం గమనిస్తే, దేవుడు సకలము మనుషునికి సమకూర్చినప్పుడు అక్కడ మనుషుని యొక్క గొప్పతనం కనిపించలేదు. బట్ ఎప్పుడైతే దేవుడు ఇక మనుషునికి అని వదిలేశాడో, ఇంకా మనుషునికి అన్ని ఇచ్చాడు, ఇక ఎవరి యొక్క వాటా అంటే ఇంకా మనుషుడు వాడు జీవించి ఇంక దేవునికి చూపించాలి అన్నప్పుడు వాడేమైపోయాడు? పడిపోయాడు. ప్రియులారా, గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూసారా? సో ఇక్కడ మధ్యలో ఏముందంటే దేవుడు వారిని ఆశీర్వదించెను. సో ఇది దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే పొందుకున్నవి ఇవి. అయితే ఎప్పుడైతే ఇంకా మనుష్యుడై జీవించి చూపాల్సిన పరిస్థితి ఏర్పడిందో, కేవలం ఒక పండు తినే విషయంలోనే దేవుని యొక్క ఎదురు చూపుకు, ఆయన యొక్క పరిమాణానికి సమముగా మనుషుని యొక్క జ్ఞానము, మనుషుని యొక్క తెలివి ఏం చేయలేదు, కార్యం సఫలం చేయలేదు. ప్రియులరా, అందుచేత మనుషుని యొక్క జ్ఞానము, మనుషుని యొక్క తెలివిని అనుసరించి జీవిస్తే ఖచ్చితముగా మనం ఏం చేయలేము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చలేము. అందుచేత మనం వాటిని ఏం చేయాలి? ఫస్ట్ సాక్రిఫైస్ చేసేయాలండి. మనం వాటిని విడిచిపెట్టాలి. మన సొంత జ్ఞానం, సొంత తెలివిని మనం విడిచిపెట్టి మనల్ని మనము సంపూర్ణముగా సాక్రిఫైస్ చేసుకొని ఆ ప్రకారమైన తీర్మానాన్ని మనం కొనసాగించకపోతే మనము జీవించలేము. ప్రియులరా, మీరు గమనిస్తే అందుచేతనే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో బైబిల్ చెప్తా ఉంది, ఈ దేవుడే ఇచ్చిన జ్ఞానము, దేవుడే ఇచ్చిన తెలివి, దేవుడే ఇచ్చిన ఆశీర్వాదమై ఉంటేనో మరలా దేవుని యొద్ద నుంచి జ్ఞానము, తెలివి మనకి సెకండ్ టైం మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఎందుకు? చదువుదాం చూడండి. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చూసారా? ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు మనిషికి జ్ఞానం. ఈరోజు మనుషుని యొక్క జ్ఞానానికి ఎంత మనం రేటింగ్ ఇవ్వగలం అంటే, ఈరోజు ఇంతటి జ్ఞానము చూస్తా ఉంటే, ఇవంతా దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక జ్ఞానము, తెలివి. మనుషునికి ఒక 6th సెన్స్ ఉంది, మనుషునికి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, రెండోది మంచి చెడు, ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ దేవుని ఎదుట నుంచి మళ్ళా జ్ఞానము, తెలివి, ఆనందము రావాలి. అలా రావాలంటే వాడు ఎటువంటి వాడే ఉండాలి? చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎందుకంటే మనం తల్లి గర్భములో నుండి వచ్చేటప్పుడే మన యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది, మన యొక్క తెలివి ఏ విధంగా ఉందండి?
పాప స్వభావముతో నిండుకొని ఉన్నది. కాబట్టి మరలా దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి అని అంటే, యాకోబులో మనం చదువుతాం కదా, అప్పుడు పైనుండి వచ్చినది మొదట ఆ యొక్క జ్ఞానం ఎటువంటిదండి? పవిత్రమైనది. అంటే మరలా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనుషుని యొక్క జ్ఞానం ఏమైపోయింది? మనిషి యొక్క తెలివి ఏమైపోయిందంటే అది చెడిపోయింది ప్రియులారా. అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని, తెలివిని మనం పొందుకోవాలి అని అంటే ఫస్ట్ మన యొక్క తెలివి జ్ఞానాన్ని మనము సాక్రిఫైస్ చేయాలి. దానిని అనుసరించే జీవితం మనం జీవించకూడదు. చూడండి, మన యొక్క సెల్ఫ్ థాట్స్ అనేది, మన యొక్క సెల్ఫ్ విల్లింగ్ అనేది చోటు ఇస్తే దేవునికి ప్రీతికరంగా జీవించలేము అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. చూసారా, ఇప్పుడు దేవుని యొద్ద నుంచి మనకు వచ్చే జ్ఞానం మనలో ఉంది అని అంటే దీనికి ఏమండి నిదర్శనము? అలా చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. చూసారా, ఇప్పుడు పై నుండి వచ్చి ఈ జ్ఞానం మనలో ఉంది అంటే మనలో ఏం ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు? ఫస్ట్ దేవుని యందలి భయము. నెక్స్ట్ దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూసారా, దుష్టత్వమును విడుచుటయే వివేకము. అంటే ఒకటి చేయకూడనిది ఇంకొకటి చేయవలసినది. ఒకటి వివేకి అని దేవుని ఎదుట ఎంచబడాలి అంటే పాపం చేయకుండా ఉండాలి, పాప సహవాసం మనకు ఉండకూడదు. అప్పుడు మనము దేవుని ఎదుట మనం వివేకి అనబడుతాము. ఇంకొకటి చేస్తే గాని దేవుని యొక్క జ్ఞానం మనలో ఉందని చెప్పలేము. అదేమంటే దేవుని యందలి భయము. ఈరోజు మనం అందరము కూడా జ్ఞానం ఉంది, తెలివి ఉంది. అయితే ఆ జ్ఞానము, తెలివి దేవుని ఎదుట నుంచి వచ్చే జ్ఞానము, తెలివిన మన తల్లి గర్భంలో నుంచే వచ్చే తెలివి, జ్ఞానమే ఇంకా మనలో ఉందా అని మనం తెలుసుకోవాలంటే మన లైఫ్ లో ఎక్కడెక్కడంతా మనము దేవునికి భయపడట్లేదో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనము యోబు గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానము మనలో లేదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, మీరు కానీ నోట్ చేసుకోండి. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనము, కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం, ఇక్కడ అంతా కూడా ఏముంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందలి భయమే మనకు జ్ఞానము అని బైబిల్ చెప్తా ఉందండి. కాబట్టి డెఫినెట్లీ మనము ఏం చేయాలి? ఇప్పుడు మన యొక్క మైండ్ లో ఉండే ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క విజ్డమ్ మనది అనేటప్పుడు అంతా కూడా దానిని అనుసరిస్తే డెఫినెట్ గా మనం ఏం చేయలేము? దేవుని యందలి భయము, దుష్టుని నుంచి దూరము అవ్వడం, ఇవేవి కూడా మనము చేయలేమనేది మనం గ్రహించాలి ప్రియులారా. అలాగే ఇదే మాటనే పౌలు చెప్తాడు చక్కగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఎందుకంటే మనిషి జ్ఞానం అనేది ఎక్కడ లేదనే దానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ ఈయన ఏం చెప్తానంటే మన యొక్క విశ్వాసము, ఓకేనా? ఇప్పుడు పౌలు వచ్చి చెప్పబోయేది, చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా రాజ్య స్వార్థ, అదంతా ఆషామాషి కాదు. అయితే అటువంటి విషయాల్ని బోధించేటప్పుడు అది మన విశ్వాసానికి సంబంధించింది. అవి మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అనేసినాడు. ఎందుకంటే మనుషుని యొక్క జ్ఞానం ఎటువంటిదే? అది చెడిపోయింది ప్రియులరా. ఆ జ్ఞానముతో ఏ ఒక్కడు కూడా సంపూర్ణ మనిషిగా జీవించలేడు. మనిషిని యొక్క వివేకము అది సరైనది కాదు. అది ఏకముగా అది బోధించే విషయంలో కూడా చెప్తున్నాడు. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. అంటే ఆయన సువార్త ప్రకటించేటప్పుడే కాదు, మామూలుగా మాట్లాడతారు చూసారా, అప్పుడు కూడా ఆయన తన సొంత జ్ఞానాన్ని ఏం చేసుకోవట్లేదంటే ఆధారం చేసుకోవట్లేదు. ఎందుకు ఈరోజు దీన్ని మనం ధ్యానించాల్సిన అవసరం ఉందంటే, ఒక దినము లేదా ఒక వారము
ఇంట్లో కానీ సమాజంలో సంఘంలో కానీ మనము ఎన్నో సందర్భాల్లో మన యొక్క జ్ఞానాన్ని అనుసరించి జీవించేదానికి చాలా ఆస్కారాలు ఏర్పడుతూ ఉంది. నిజమండి, చాలా ఆస్కారాలు ఏర్పడుతూ ఉంది. అయితే ఆ ప్రతి సిచ్యువేషన్ లో కూడా బైబిల్లో పాత నిబంధనలో చదివితే ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజుగా ఉన్నను వాడు తన సొంత మనసును ఆధారం చేసుకొని, సొంత జ్ఞానమును ఆధారం చేసుకున్నప్పుడు వాడు అట్లీస్ట్ ఒక చిన్న విషయాన్ని కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టలేకపోయాడు. అయితే దేవుని జ్ఞానాన్నే ఆధారం చేసుకుంట ద్వారా పెద్ద పెద్ద విషయాల్ని కూడా దేవునికి ప్రీతికరముగా మలుచుకునే పరిస్థితి ఏర్పరచుకున్నారు. అదే దేవుని చేత ఏర్పరచబడిన మరికొందరి రాజులు. కాబట్టి ప్రియులారా, ఇది మనకు చాలా ముఖ్యముగా ఉంది, మనం దాన్ని గ్రహించాలి. అయితే బైబిల్ చెప్తా ఉంది, మనము సమర్పించుకున్నప్పుడు అని కాదు, మనము క్రీస్తును నమ్మినప్పుడే మనము మన సొత్తు కామని బైబిల్ చెప్తా ఉంది. చదవండి, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచ్చిన చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసారా ఆ మాట అక్కడ ఎందుకు చెప్పాడంటే, ఫస్ట్ ఏం చెప్పాడు పైనంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మోరోవర్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సందర్భంలో దేవుని చేత పిలువబడ్డాము, కరెక్టా? అప్పుడు మన దేహము ఎవరి చేత మనకు అనుగ్రహించబడింది? దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. ఏం దేహం? పరిశుద్ధపరచబడినటువంటి యొక్క దేహము. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఏ దేహం ఇది? మన దేహము దేనికి ఆలయంగా ఉంది? ఇప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తును రక్షకుడుగా అంగీకరించామో, దేవుడు అటు తర్వాత మనను అపవిత్రాత్మ నుంచి దూరం చేసి పరిశుద్ధాత్మకు మనలను పాల్గొల వారిగా చేసినప్పుడు మన ఇమ్మీడియట్ గా మన దేహము దేవునికి ఆలయమైంది. ఓకేనా? అదే అక్కడ చెప్తా ఉంది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అప్పుడు మనం మన సొత్తు కాము అనేటప్పుడు పాత నిబంధనలో అంతా మనము చూస్తే ప్రియులరా, ఏదైనా ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వడానికి ఒక అబ్రహామో, ఒక ఇస్సాకో, యాకోబో ఆ గొర్రె పిల్లని ఒక యజమాని దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కొని వచ్చేసారు అనుకున్నాం. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల తన ప్రాణము, తన యొక్క ఏమండి ఆ బాధ ఎన్ని ఉన్నా కానీ ఆ గొర్రె పిల్ల పైన పరిపూర్ణమైన హక్కు ఎవరికి ఏర్పడిపోతా ఉంది? ఆ గొర్రె పిల్లను కాపు కాస్తా ఉన్న ఆ కాపరికి. ఆ కాపరి అనుకుంటే ఆ గొర్రె పిల్లని ఎప్పుడైనా ఏం చేస్తాడు? బలి ఇవ్వగలుగుతున్నాడు. అదే విధముగా మనము ఆల్రెడీ ఏమైపోయినాము? సోల్డ్ అవుట్ అంటారు కదా, మనల్ని ఒకరు కొనుక్కునేశారు. ఎవరదే? దేవుడు. యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మనల్ని ఎప్పుడో కొనేసినాడు. ఇప్పుడు మన పైన సర్వాధికారం ఉండేది ఎవరికి? దేవునికి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఏమి ఇమాజిన్ చేసుకుంటా ఉంటుంది? ఆ గొర్రెపిల్లకి కావాల్సిన ఆహారము అది అందింపబడతా ఉంటుంది. బట్ సమ్ టైమ్ ఎనీ డే ఎప్పుడైనా ఏమైపోవచ్చు ఆ గొర్రెపిల్ల బలికి సిద్ధంగా ఉండొచ్చు. అప్పుడు భక్తులు పోయి దాన్ని బలి ఇచ్చేది. ఈవెన్ ఈ ఇజ్రాయేలీల కాలంలో ఏటేటా ఏమి ఇస్తా ఉన్నారు? పాప క్షమాపణకు ఇటువంటి బలిలు ఇస్తా ఉన్నారు పిల్లలు. అంటే మనము మన సొత్తు కాము అనేటప్పుడు మనము గొర్రె పిల్లలాగా మనం ఇమాజిన్ చేసుకోవాలి మనలను. గొర్రెపిల్ల ఏమన్నా చేయగలుగుతుందా? ఆ కాపరికి తెలియకుండా, లేదా ఆ కాపరి యొక్క ఆధీనం లేకుండా గొర్రెపిల్ల ఆ యొక్క గొర్రె పిల్ల దొడ్డి అంటారు కదా దాన్ని, అక్కడి నుంచి బయట పోగలుగుతుందా? తనకి ఏమన్నా స్వతంత్రం ఉంటుందా? తనకు నచ్చినది ఏమి కూడా చేయలేని పరిస్థితి. అందుకే చెప్తోంది బైబిల్, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచు. ఇప్పుడు ఇదెలా మహింపరుస్తున్నామంటే అదే గొర్రె పిల్లలాగా. దేవునికి ఇంపైన సువాసనగా
ఆ రోజు మన పితరులు ఏం చేసేవారు? గొర్రె పిల్లలు తీసుకొని పోయి దేవునికి బలిస్తుంటే అది దేవునికి ఎలాగుంది? ఇంపైన సువాసనగా ఉంది, అది దేవునికి మహిమకరముగా ఉంది. అయితే అదే విధముగా దేవుడు ఇప్పుడు మనలను కూడా ఏం చేసుకోమన్నాడు? సజీవ యాగముగా మనలను దేవుడు బలి అర్పణగా చేసుకోమన్నాడు. అయితే ఈ బలి ఏ విధముగా అంతా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు అనే దానికి పాత నిబంధనలో చక్కగా ఉంది ప్రియులరా. చదువుదాం చూడండి, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 1వ వచనము. నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల, చూసారా, నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని, గొర్రె లేదా మేకలే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. చూసారా, ఎందుకంటే దీని అర్థం ఏమంటే కల్మషం లేకుండా ఉండాలి దేవునికి ఏదైనా బలి ఇచ్చేటప్పుడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే అవలక్షణం అంటే ఫిజికల్ గా గొర్రె పిల్ల ఎలా ఉండాలి? ఆరోగ్యంగా లక్షణమైనదిగా ఉండాలి. ఇప్పుడు దాని ఏమో అంటారు చూడండి, 4 కాళ్ళు ఉండాల్సిన గొర్రె పిల్లకు 1 కాలు విరిగిపోవడమో లేదా ఆరోగ్యం బాగలేక ఉండడమో అటువంటిదిగా ఉండకూడదు. అలాగే అది ఎద్దైనా కానీ మేకైనా కానీ, గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఇవి ఏది ఇచ్చేటప్పుడైనా కానీ దేవునికి అది ఇవ్వకూడదు. అది బలిగా అసలు యాక్సెప్ట్ చేయలేడు దేవుడు దాన్ని. ఎందుకంటే దేవునికి ఇంపైన విధముగా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలండి? కల్మషం లేకుండా ఉండే మంచి గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. ఇప్పుడు ఆ రీతిగా ప్రియులారా, మనం అందరము కూడా సాక్రిఫైస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు మనం చదువుతున్నామంటే, ఇప్పుడు మనం అందరము కూడా సజీవ యాగముగా సమర్పించుకున్నాం, బాప్తిజం తీసుకున్నాము. ఆ ఒక మైండ్ సెట్ లోనే ఇప్పుడు మన యొక్క స్పిరిచువల్ జర్నీ కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఇమాజినేషన్ లో మనం ఎలా ఉన్నామంటే మనం సమర్పించుకున్న వారము, మనం సజీవ యాగముగా సమర్పించుకున్న వారమని పోతా ఉన్నాము. అయితే దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా చేయలేదా అనేది మనం ఎంతో పరీక్షిస్తున్నాము. ఇప్పుడు అక్కడ గొర్రెపిల్ల రెడీగా ఉంది, బలి ఇచ్చేదానికి గొర్రెపిల్ల రెడీగా ఉంది, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం ఏమంటే అది మేబీ ఎలా చెప్పొచ్చు అంటే లక్షణమైనదిగానే అనిపించుండొచ్చు, కానీ అందులో కలంకం ఉండిండొచ్చు, లేదా కలంకం లేనిదిగా ఉండిండొచ్చు, కానీ అది అవలక్షణము చేత ఎద్దో గొర్రో మేక అక్కడ ఉండొచ్చు. అందుచేత దేవునికి అది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏముంది చివరిగా? అదే అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకు హేయము. చూసారా, అది దేవుడైన యెహోవాకు హేయము, అది దేవునికి నచ్చని ఒక బలి. కాబట్టి ప్రియులారా, మనం గొర్రె పిల్లగానే ఉండొచ్చు, ఇప్పుడు కూడా మనము బలికి సిద్ధముగా ఉండాలనే మనం సమర్పించుకొని ఉండొచ్చు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేసే విధముగా మనలో కలంకమైనను అవలక్షణమైనను ఉండకూడదు. ఇది ఎందువల్ల ఉంది అని చెప్పగలుగుతామంటే అదే ఈరోజు మన సబ్జెక్ట్. సమర్పణతో కూడిన తీర్మానం లేనప్పుడు, మనము నార్మల్ గా జీవిస్తూ ఉండేటప్పుడు, అంటే అక్కడ ఏమాత్రం కూడా సమర్పణ లేదు. మనం చేసుకోబోయే తీర్మానము సమర్పణకు సంబంధించిన తీర్మానం లేదు. మన యొక్క సొంత తెలివి జ్ఞానాన్ని విడిచిపెట్టి జీవించగల సమర్పణ లేదు. మనల్ని ఇమాజిన్ చేయండి. రోమా 12:1 చక్కగా చెప్తా ఉంది అక్కడ, అది సజీవ యాగముగా అర్పించవలసినటువంటి బలి గురించి, స్పిరిచువల్ సాక్రిఫైస్ అది. అలా మనం సాక్రిఫైస్ చేయనప్పుడు మనలో ఏముంది? కలంకము, కల్మషము, ఇవన్నీ ఉండే గొర్రె పిల్లలు మనము. అప్పుడు మనము దేనికి సిద్ధంగా లేనట్టు అర్థము. దేవునికి బలిగా, దేవుడు స్వీకరించే ఒక బలిగా మనము మనల్ని అర్పించుకోలేదనే దానికి అర్థం ప్రియులారా. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి, 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. ఎందుకంటే మనం అలా జీవిస్తా ఉంటే మన అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేయరనే దానికి ఓల్డ్ టెస్ట్‌మెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ద్వితీయోపదేశ కాండం 23rd చాప్టర్ 17-18. ఇజ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు, ఇజ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. సో ఇక్కడ వరకు మనకేం అర్థమైందంటే వ్యభిచారం చేసేవాడుగా ఉండకూడదు. నెక్స్ట్ మెయిన్ వచ్చిన 18. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా
ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. యాక్చువల్ దీని మీనింగ్ ఏమంటే, ఎవరైనా ఒక స్త్రీ గాని పురుషుడు గాని వ్యభిచారం చేసి వచ్చే ఆ యొక్క సంపాద్యాన్ని తీసుకొచ్చి దేవునికి ఏం చేయకూడదు, సమర్పించకూడదు. ఎంత ఎంత ఆలోచించండి మీరు. దేవునికి ఇవ్వడం అది ₹1,00,000 ఉంది. ₹1,00,000 తీసుకొచ్చి దేవునికి సమర్పించడానికి వస్తే వెంటనే దేవుడు స్టాప్. ఈ సంపాదన ఏ విధంగా సంపాదించావనేది దేవుడు చూస్తా ఉన్నాడు. అంచేత ఈ అర్పణ నాకు హేయమైనది. ఎందుకంటే ఆమె ఏ విధంగా సంపాదించుకొచ్చింది, ఆమె ఆ యొక్క డబ్బును పడుపు సొమ్మునే గాని, అంటే ఆమె వ్యభిచారం చేసి ఆ యొక్క సంపాదించిన డబ్బు కాబట్టి ఆ డబ్బంతా దేవుడు ఏం చేయడు అంటే, అక్రమముగా అన్యాయముగా సంపాదించే డబ్బును దేవుడు యాక్సెప్ట్ చేయడు ప్రియులారా. ఇది కూడా ఏంది, సమర్పణ. ఇప్పుడు అక్కడ వ్యభిచారం పడుపు సొమ్ము అనేది పక్కన పెడితే మనము కూడా మనల్ని సజీవంగా సమర్పించేదానికి సిద్ధంగా ఉన్నాం, సమర్పించేసాం, ఎందుకంటే బాప్తిసం తీసుకున్నాము. అయితే ఈ రోజు ఈ యొక్క డేట్ కి మన సమర్పణను దేవుడు స్వీకరించున్నాడా, రిజెక్ట్ చేస్తా ఉన్నాడా? ఇది ఎలా తెలుసుకోగలమంటే, ఆ వచనం మనం చదివాం చూసారా, ఇప్పుడు ఆమె ఏ జీవితం జీవించి దేవునికి ఆ సమర్పణ తీసుకొచ్చిందో అలా మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ జీవితం జీవిస్తూ దేవునికి సమర్పణ ఎత్తుకోబోతున్నామో అనేది ఇంపార్టెంట్ ప్రియులారా. మీరు సమర్పణ అంటే నేను కానుకల గురించి చెప్పట్లేదు, దశంభాగం గురించి చెప్పట్లేదు, సజీవ యాగమైన బలి గురించి మాట్లాడుతా ఉన్నాను ప్రియులారా. ఇదే కాంటెక్స్ట్ లో అందుకే క్రీస్తు చక్కగా చెప్తారు మన ప్రభువుల వారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ఓకేనా? సో ఇక్కడ దాకా మనకు అర్థమైంది, ఇది సహోదరులకు సంబంధించింది. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున అంటే ఇప్పుడు పైన చెప్పే విషయం గురించి మాట్లాడుతున్నాడు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. చాలా గమనించారా? ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, దేవునికి ఏదైనా అర్పణము అర్పించేటప్పుడు స్వీకరిస్తాడా స్వీకరించడా, దాని బ్యాక్గ్రౌండ్ రీజన్ డిఫరెంట్. పాత నిబంధనలు వ్యభిచారం గురించి, వ్యభిచార సంపాద్యం దేవునికి సమర్పింపదగ్గ సమర్పణ కాదు. అయితే ఇక్కడ సమాధాన పడని సహోదరులు ఎవరైనా ఉంటే అటువంటి స్థితిలో వచ్చి ఒకరికొకరికి వైరం ఉంది, ఒక సహోదరుని పైన ఇంకో సహోదరునికి కక్ష ఉంది, ఏమండి భేదాభిప్రాయం అలాగే ఉంది అనేటప్పుడు సమర్పణకు రెడీగా తీసుకొచ్చి మనం ఎంత ఇచ్చినా దేవుడు ఏం చేయట్లేదు, దాన్ని విడిచిపెట్టి ఫస్ట్ చేయాల్సిన దాన్ని చేసిరా అని దేవుడు చెప్తున్నాడంటే, ఇక్కడ బేసిక్ పాయింట్ ఏమని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు అన్ని బలులను కూడా యాక్సెప్ట్ చేయడు, అన్ని సమర్పణలను దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆ బలిని అర్పించు ఆ యొక్క గొర్రెపిల్ల కలంకం అనేదిగా ఉండకూడదు, అవలక్షణం అనేదిగా ఉండకూడదు, అది దేవునికి హేయము. అలాగే వ్యభిచరించి ఆ సంపాద్యం తీసుకొస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది లీగల్ గా ఉంటే దేవుడు ఏం చేస్తుంటాడు, యాక్సెప్ట్ చేస్తుంటాడు. అది దేవునికి హేయమని అక్కడ ఉంది. అలాగే మనము సజీవ యాగముగా సమర్పించుకునేసామని చెప్పుకుంటున్నాము, కానీ యాక్చువల్ గా ఇప్పుడు మన మధ్యలో ఉన్న పరలోకపు తండ్రి నేను అర్పించిన నా సజీవ యాగమైన బలిని దేవుడు అంగీకరిస్తున్నాడా? అలా దేవుడు అంగీకరించాలంటే ద మెథడ్ ఆఫ్ సాక్రిఫైస్, అంటే నేను ఏ పద్ధతిలో దేవునికి సాక్రిఫైస్ చేసుకున్నాను అనేది దేవుడు ఫస్ట్ చూస్తాడు పిల్లలు. ఏమంటే అప్పట్లో లిటరల్ గా సాక్రిఫైస్, బలి, గొర్రె పిల్లల్ని ఇచ్చేలాగా ఉంది. ఇప్పుడు మనకి మనమే బలిగా అర్పించబడి ఉన్నాం ప్రియులరా. కాబట్టి మనము ఎంత
బైబిలికల్ గా ఆలోచిస్తామో అంత మనకు అర్థమవుతుంది ప్రియులారా. మన బలి అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా? ఇదంతా ఎందుకు చూస్తున్నామంటే మనము కూడా ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి. సమర్పణతో కూడిన తీర్మానం మనలో ఉందా? అప్పుడు యోగ్యమైన సమర్పణ మనలో లేదు అనుకుంటే మనం సరిగ్గా తీర్మానం చేసుకోలేదని అర్థం. ఇటువంటి తీర్మానాలు చేసుకుంటా ఉంటాం మనం. లైక్ ఎలాగంటే స్పిరిచువల్ గానే ఉంటుంది, బట్ అంతగా దేవునికి ఉపయోగం లేని ఒక తీర్మానాలు కొన్ని ఉంటాయి. అట్లా ఉండకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని సాక్రిఫైస్ చేసుకోవడం అంటే అది దేవునికి మహిమగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరము ఏ ఒక్క ఆరాధనకు కూడా నేను మిస్ కాకూడదు అన్నప్పుడు అది ఎవరికి ఉపయోగమో? నాకు ఉపయోగం. అది దేవునికి ఆనందమైనటువంటి ఒక సాక్రిఫైస్. ఎందుకంటే అది దేవునికి సంబంధించిన విషయం. వారంలో జరిగే ప్రతి కూటములో నేను కలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాన్ని మిస్ అవ్వకూడదు. అంటే దేవునికి ఉపయోగమైనటువంటి ఒక విషయం. అలాగే ఏమండి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పాత స్వభావాన్ని విడిచిపెట్టడమే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఒక సాక్రిఫైస్. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎందుకు ఈ యొక్క కాంటెక్స్ట్ లో మనం వెళ్ళాలంటే దీన్ని వేరే రకంగా మనం ఇమాజిన్ చేసుకునేకూడదు మన యొక్క బలిని. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను, స్లోగా చదవండి, జారత్వమును అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధ అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఒక్క నిమిషం, చంపివేయుడి అంటున్నాడు. అంటే ఎందుకోనంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటుందని చెప్తోంది బైబిల్లో. ఒక తల్లిదండ్రులకు అవిధేయుడో, లోకాధికారికి అవిధేయుడో కాదు, దేవునికి అవిధేయుడు. ఇక్కడ మనం టోటల్ గా తీసుకునేది ఎవరికి మన బలి స్వీకరించదగ్గదిగా ఉందా, స్వీకరించతగనిదిగా ఉందని టాలీ చేస్తున్నామంటే దేవుని దృష్టించి. కాబట్టి దేవునికి అవిధేయులుగా ఉండే వారిలో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. సో పూర్వము మనం వీటన్నిటిని అనుసరించాము. సో ఇప్పుడు ఫస్ట్ సాక్రిఫైస్ చేయాల్సింది ఏమండి? మనము ప్రాచీన స్వభావాన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. నేను పుట్టక ముందే నా తల్లిదండ్రులు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి నాకెక్కడుంది ప్రాచీన స్వభావము అని నేను అనుకుంటున్నానేమో. అఫ్ కోర్స్ కాదు. ఇది ఫిజికల్ బర్త్ కాదు, ఇది ఒక క్యారెక్టరైజ్డ్ బర్త్, స్వభావానికి సంబంధించిన పుట్టుక. ఇప్పుడు ప్రాచీన స్వభావం అంటే మానవాళి అందరిలో కూడా ప్రభువు నమ్ముకోక ముందు అందరిలో ఉండే ఒక స్వభావం అని అర్థం. అప్పుడు ఈ స్వభావము మనలో ఉండకూడదు. కంటిన్యూ చేయండి. నెక్స్ట్, వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఒకప్పుడు మనం దీన్ని నడుచుకున్నాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నింటినీ విసర్జించుడి. చూసారా ఎందుకు? నెక్స్ట్, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఎందుకంటే ఇది ప్రాచీన స్వభావము, ఇది ఏ జ్ఞానాన్ని అనుసరించింది? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానమా? ఆదాంకి మొట్టమొదటిగా పాపం చేయకముందు దేవుడు ఇచ్చాడే. ఒక కాన్సైన్స్ లో కదా ఉన్నారు, వాళ్ళ మనస్సాక్షిని అనుసరించిగా జీవించారు. ఏ ఆజ్ఞ అవసరం లేదు యాక్చువల్లీ వాళ్ళకి ఆజ్ఞలు అప్పట్లో. ఎందుకంటే దేవుడు అతన్ని ఏ విధంగా జన్మింపజేస్తాడు? పరిశుద్ధునిగా జన్మింపజేస్తాడు. దేవుడు అతనికి ఒక మంచి దేవుడే ఇచ్చాడు జ్ఞానము, దేవుడే ఇచ్చాడు వివేకము. అయితే ఆ జ్ఞానమే వద్దంటున్నాడు ఇప్పుడు బైబిల్లో. అదే చెప్తా ఉంది. ఎందుకంటే ఆ స్వభావం అంతా చెడిపోయింది ప్రియులారా. దాన్ని మనం ఏం చేయాలా? పరిత్యజించాలా. నెక్స్ట్, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. సరా ఇంత స్పష్టంగా చెప్తాను చూడండి. దాన్ని పరిత్యజించమని చెప్పాడు. ఏ జ్ఞానాన్ని అనుసరించింది? అదే ప్రాచీన స్వభావాన్ని అనుసరించిన జ్ఞానం. అయితే ఇప్పుడు చెప్తా ఉంది
జ్ఞానము కలుగు నిమిత్తం అంట. ఇది ఎంత డీటెయిల్డ్ గా పౌలు మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులరా. అంటే ఆది వరకు మనం పొందుకున్న జ్ఞానం జ్ఞానమే కాదని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? ఈ జ్ఞానం ఎవరి నుంచి వచ్చే జ్ఞానం ఇదే? పరము నుండి పైనుండి వచ్చు జ్ఞానము. ఈ జ్ఞానం కలగాలి అంటే దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున మనం ఏం అవ్వాలి? నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి ప్రియులారా. కాబట్టి మనలో ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? ప్రాచీన స్వభావం అంటే అది జ్ఞానమే కాదని బైబిల్ చెప్తా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనము ఇంకా బైబిల్ ఎఫెసీ 5వ అధ్యాయం చూసిన దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానుల వలె కాకానుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జ్ఞానిగా ఉన్నామా, వివేకులుగా ఉన్నామా అనంటే దానికి నిదర్శనం యోబులో చదివినట్టు దేవుని యందలి భయము కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు. దుష్టుని దూరంగా ఉండేవాడు, దుష్ట సాంగత్యం చేయని వాడు దేవుని ఎదుట వివేకి అనబడుతా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ సాక్రిఫైస్ చేయాల్సింది ఏమంటే మన ఓల్డ్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమర్పణతో కూడిన తీర్మానం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ తీర్మానంలో ఉన్నదాన్ని ఫిల్టర్ చేసుకోవాలి కదా మనం. ఫస్ట్ ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి ప్రియులారా. అలా ఉన్నట్లయితే గొర్రె పిల్లనే దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. గొర్రె పిల్లనే దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఎంత ఉత్తమమైనటువంటి వారంగా ఉన్నాం దేవుని దృష్టిలో. మనం ఎట్లంటే అట్లా జీవిస్తే ఎంత దేవుడు మన బలిని యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటున్నామా? ఖచ్చితముగా లేదని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. సో ఫస్ట్ ఏం చేయాలి? మన యొక్క ప్రాచీన స్వభావాన్ని సాక్రిఫైస్ చేయాలి. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అలా సాక్రిఫైస్ అది చేసేసిన తర్వాత మరలా మనం సాక్రిఫైస్ చేయాల్సిన విషయం ఏమంటే మన సమయమును మనం సాక్రిఫైస్ చేయాలి. దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించాలి. దీని విషయమైన తీర్మానం చేసుకున్నప్పుడే ఇది సమర్పణతో కూడిన తీర్మానం అవుతుంది ప్రియులారా. ప్రాచీన స్వభావాన్ని మనం వదిలిపెడుతున్నామంటే అది ఒక తీర్మానం. ఎటువంటి తీర్మానం? అదే సమర్పణతో కూడిన తీర్మానం. అలాగే మన యొక్క టైంని కూడా దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాలి. చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలా అప్పుడు టైం ని సరిగ్గా దేవుని కొరకు యూజ్ చేయని ప్రతి వాడు కూడా బైబిలికల్ గా వాడు దేంతో సమానమో? అజ్ఞానితో సమానము. ఈరోజు ఫ్యామిలీగా మీరందరూ ఇప్పుడు కూర్చొని వీక్షిస్తూ ఉన్నారు కదా. మీ ఫ్యామిలీ కోసం టైం ఎక్కువ ఇస్తున్నారా? ఫ్యామిలీ అంతా కలిసి దేవుని కోసం టైం ఎక్కువ ఇస్తున్నారా? మనం ప్రశ్నించుకోవాలి. మీ రిలేషన్స్ కోసం టైం ఇస్తా ఉన్నారా? మీ రక్షణ కోసము టైం ఇస్తా ఉన్నారా? మీ జాబ్ కోసం టైం ఇస్తా ఉన్నారా? దేవునికి సంబంధించి టైంని కేటాయిస్తా ఉన్నారా? దేవుని పరిచర్య కోసం టైం ఇస్తా ఉన్నారా? మీ సొంత పనుల కోసం టైం ఇస్తా ఉన్నారా? మీ ఎంజాయ్మెంట్ కోసం టైం ఇస్తా ఉన్నారా? క్రీస్తునందున్న ఆనందం కొరకు టైం కేటాయిస్తా ఉన్నారా? ఇలాగా ప్రతి విషయంలోనూ మన అజ్ఞానులముగా జీవించేకే ఈ లోకంలో అనేకమైన మనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ దేవునికి అనుకూలంగా ఉండేదన్నా మనం ఏం చేసుకోవాలి? సెలెక్ట్ చేసుకోవాలి ప్రియులారా. లేదు, కాదు, కుదరదు, ఇది మన వల్ల కాదు అని మనం జీవిస్తా పోతా ఉంటే ఒకే ఒక రోజు వస్తుంది. దెర్ విల్ బి నో సెకండ్ ఛాన్స్, దెర్ విల్ బి నో సెకండ్ ఒపీనియన్. మనకు రెండో ఆప్షన్ లేదు, రెండో ఛాన్స్ లేదు. అలాగే యేసుక్రీస్తు కూడా రెండో ఒపీనియన్ తీసుకోడు మన విషయంలో. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. చూసారా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. యాక్చువల్ గా ఎరుగను అంటే విశ్వాస సంబంధమైన విషయం కాదు. ఇదన్నీ కూడా ఫాలో చేయాల్సినటువంటి విషయాలలో
అంటే ఎరుగమన్నట్టుగా జీవించేది. అలా జీవిస్తా పోతుంటే ఏమండి ఆయనకేమి టైమింగ్ లేదనుకుంటున్నామా? ఆయన కూడా ఆయన అనుకునే ఒక తీర్పును మన పట్ల నెరవేర్చడానికి ఏ రోజు లేదని అనుకుంటున్నామా? హీ హ్యాస్ ఎ వెరీ పర్ఫెక్ట్ డే. ఆయనకి చాలా చక్కని దినం ఒక రోజు ఉంది. ఆ రోజు సింపుల్ గా మనల్ని ఏం చేయబోతున్నాడో నాకు నువ్వెవరో తెలియదు అంటున్నాడు. కాబట్టి మనము చేసే ఈ యొక్క సాక్రిఫైస్ ఏ లెవెల్లో ఉందనేది గ్రహించాలి ప్రియులారా. మనము సజీవ యాగముగానే సమర్పించుకున్నామా ఇంతకీ? ఆ విధముగా జీవించడం ఎంత కష్టం తెలుసా అండి? అపోస్తలులను చూస్తే అర్థమవుతుంది సజీవ యాగమైన బలి ఎట్లా ఉంటుందని. ఆ రీతిగా మనం ఏం చేసుకోవాలి? తీర్మానం చేసుకోవాలి ప్రియులారా. సంవత్సరంలో 6 నెలలు అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో 7వ మాసం రేపటితో ముగించిపోతా ఉంది. కానీ ఎంతవరకు ఈ ఇయర్లో జనవరి 1 మనం చేసుకున్న తీర్మానము, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్మానం సమర్పణకు తగిన తీర్మానం చేసుకున్నామా? ఒకవేళ చేసుకున్నట్లయితే దాన్ని అనుసరించి మనం జీవిస్తా ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహాకృపను బట్టి బైబిల్ స్టడీ స్టార్ట్ అయింది. ఈ బైబిల్ స్టడీని ఎంత మంది మనలో తీర్మానంతో ప్రారంభించాం. దీని మూలముగా యుగముల మీద దేవుడు కలిగిన గొప్ప ప్రణాళిక, నా మీద దేవుడు కలిగిన గొప్ప ప్రణాళికేమి. ఇది తెలుసుకోకపోతే దేవుని యందలి భయం మనకు రాదు. భయం లేకపోతే మనం సమర్పణ సజీవ యాగముగా సరైనటువంటి బలిని మనము అర్పించలేము. కాబట్టి ఆ రీతిగా మనలను మనము ఒక గొర్రె పిల్లని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలండి. అక్కడ దేవుడు ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నాడు, ఆ రీతిగా మనము కూడా మంచి సమర్పణను మనము చేసుకొని జీవించులాగున సరైనటువంటి తీర్మానం తీసుకొని దేవుని కృపను బట్టి మన బలి అనుదినము దేవుడు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలండి. ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. అందరికీ వందనములు.